వేలమండల కేంద్రంలో ప్రజాసేవ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు విఠల్ దేవ్తాడే స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జి రవి మాట్లాడుతూ స్వర్గీయ రాజారెడ్డి ఆశలకు అనుగుణంగా ప్రజాసేవ కేంద్రంను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో జాయినింగ్ ఉంటుందన్నారు. అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజాసేవ కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే రాబోయే రోజుల్లో మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కంది శ్రీనివాసరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు మాజీ సర్పంచ్ వై రాజారెడ్డి గారి ఆశయ సాధనలో భాగంగా మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బృందం మరి యువకుల అన్యోన్యంతో ఇక్కడ ప్రజాసేవా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. త్వరలోనే శ్రీ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఆ పార్టీలో కూడా చేరికలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించడం అయినది తెలియజేస్తున్నాను. ఈ మున్ముందు गवर्नमेंट जो स्टेट गवर्नमेंट जो स्कीम्स है, जो रेशन कार्ड हो, इंदिरा इल्लू हो और पेंशन्स वगैरह वगैरह ये स्कीम्स गवर्नमेंट स्कीम्स को पब्लिक तक पहुंचाने का काम के वास्ते प्रजा सेवा केंद्र को चालू करा गया है. ये काम पब्लिक को अड़चन नहीं होते वक्त काम करने के वास्ते हम पब्लिक में हाजिर रहेंगे बोल के ये हमारा गुजारिश है. श्री आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी के नेतृत्व में हम काम करेंगे, कांग्रेस पार्टी के वास्ते काम करेंगे. जो स्टेट गवर्नमेंट स्कीम्स, सेंट्रल गवर्नमेंट से स्कीम्स पब्लिक तक पहुंचाना हमारे काम से ये काम शुरुआत करें.